చంద్రబాబు గారి వ్యాఖ్యలు ఇవన్నీ చూస్తే కోయంబత్తూరు వెళ్ళి కాంగ్రెస్ని విమర్శించారు, అంతకుముందు ఇక్కడ నిడదవోలులో విమర్శించారు. మరోవైపు రేవంత్ రెడ్డి గారితో అలైబలై నడుస్తోందని ఓపెన్గా చెప్పుకుంటున్నారు. బీజేపీ వాళ్ళు కూడా వాళ్ళలో కలిసిపోయారు. అక్కడ తమాషాగా ఉంది. ఈ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో బీజేపీ, కాంగ్రెస్, తెలుగుదేశం, జనసేన నాలుగు కలిసి ఒక కూటమిలాగా ఏర్పడినట్లనే రహస్యంగా అన్నారు. కానీ రహస్యంగా ఏం కాదా? రాత్రి భారతీయ జనతా పార్టీ మొత్తం కాంగ్రెస్ వాళ్ళ నివాసాల ముందు ధర్నాలు చేయాలని పిలిపిస్తుంది. నెక్స్ట్ డే మార్నింగ్ దేశవ్యాప్తంగా నెక్స్ట్ డే మార్నింగ్ రాహుల్ గాంధీ గారి ఇంటి ముందు భారతీయ జనతా పార్టీ శ్రేణులు అందరు ధర్నాలు చేస్తారు. కానీ రేవంత్ రెడ్డి గారు వెళ్ళి భారతీయ జనతా పార్టీ కేంద్ర మంత్రి గారి విందులో పొద్దున విందో సమావేశము అక్కడ బీజేపీ ఎంపీలు, టీడీపీ ఎంపీలు, కేంద్ర మంత్రులు, సహాయ శాఖ మంత్రులు వాళ్ళతోని రేవంత్ రెడ్డి గారు ఉంటారు. కానీ వాళ్ళ ముఖాలు చూసారా ఎంత ఆనందంగా ఉన్నాయని. అంటే మా పాత మిత్రుడే కదా. ఇందులో ఎవరు మరి రాహుల్ గాంధీ గారినే కదా. ఇవాళ రాహుల్ గాంధీ గారికి అర్థమవుతలేదు. ఈయన హైబ్రిడ్ మోడల్ అంటుండే కానీ ఇది హైబ్రిడ్ కాదు, ఇది ఏదో క్రాస్ బ్రీడ్ ఉన్నది ఇది అనేది స్పష్టంగా అర్థమవుతున్నది. ఎందుకు అని అంటే పదం కరెక్ట్ పదమే, తప్పేం కాదు, దాంట్లో ఏం లేదు కదా. క్రాస్ బ్రీడ్ అంటే ఇంకా తప్పేమున్నది సార్. ఇంకా అంటే అఫ్ కోర్స్ మిమ్మల్ని టార్గెట్ చేస్తారు అనుకోండి, ఆ బాధ్యత నాది అన్నా. అంటే మనం అనవసరంగా ఇప్పుడు ఎందుకంటే ఇక్కడ రేవంత్ రెడ్డి గారు ఇక్కడ జర్నలిస్టులని ఎత్తుకుపోతున్న పోలీసులు ఇక్కడ పట్టించుకోవట్లేదు. రేవంత్ రెడ్డి గారు నిజంగానే తెలుగుదేశంతో సంబంధం ఉంది కాబోలనే ఫీలింగ్ ఆయన పరువు తీసుకుంటా కూడా ఇక్కడ యూట్యూబ్ జర్నలిస్ట్ అదే నేను చెప్పేది. కేవీఆర్ గారు జర్నలిస్ట్, పైగా అక్కడ వాళ్ళు బూతులు రాసుకొచ్చి నువ్వన్నావు అని చెప్తే కూడా ఇక్కడ పోలీసులు పట్టించుకోరు. రేవంత్ రెడ్డి గారు ఏందా ఇదని కనీసం ఒక మాట అని అడగరు. సరే అదేదో అయిపోయింది అనుకోండి. అందుకని ఆ పదవాటంలో అది అభ్యంతరకర పదం అయితే విత్డ్రా చేసుకోండి సార్. అభ్యంతరం ఏం లేదు సార్. అది క్లియర్గా ఇప్పుడు వారే హైబ్రిడ్ మోడల్ అని చెప్తున్నారు. వారి దేశానికి హైబ్రిడ్ మోడల్ అని చెప్పినప్పుడు మాకు ఇదేదో కొత్తగా ఇది క్రాస్ బ్రీడ్ మోడల్ లాగా కనబడుతున్నది. ఇది ఎందుకు అని అంటే మీ రాహుల్ గాంధీ గారు ఒక స్టాండ్ తీసుకుంటారు, భారతీయ జనతా పార్టీ ఇంకో స్టాండ్ తీసుకుంటుంది. నువ్వు కాంగ్రెస్ ముఖ్యమంత్రి హోదాలో అక్కడికి పోతావు, లైన్ కట్టి ఫోటోలు దిగుతుంటారు, మంచిగా విందు చేసుకుంటుంటారు. సో ఎవరు ఎక్కడ కొట్లాడుతున్నారో అర్థమవుతలేదు కదా. అండ్ చంద్రబాబు నాయుడు గారు ఇదే మాట అంటున్నారు. కానీ మీరు అసలు మీ పార్టీ పుట్టిందే కాంగ్రెస్కి వ్యతిరేకంగా అంటే 2018లో మీరేం చేసినారు మరి? కలిసి అదే కాంగ్రెస్ పార్టీతో పొత్తులోకి పోయి ఎన్నికల్లోకి పోయినరు. సో ఇవాళ చంద్రబాబు నాయుడు గారైనా లేకపోతే రేవంత్ రెడ్డి గారైనా సిద్ధాంతాలు మాట్లాడితే ఎవరు నమ్మేటట్టు లేరు. మొత్తం కూడా ఆ ప్రస్థానం సినిమాలో సాయి కుమార్ గారు ఒక డైలాగ్ చెప్తారు కదా, అన్ని పాత్రలు కూడా అవకాశాల కోసం తొక్కుకొని వచ్చినట్టే అన్నట్టు ఇక్కడ కూడా అవకాశాలు. నిన్నటి స్పీచ్లో కూడా మళ్ళీ డీటెయిల్గా చెప్తా. కానీ నిన్న విచిత్రం ఏంటంటే నాదెండ్ల భాస్కర్ గారి పేరు ఎత్తారు రేవంత్ రెడ్డి గారు. జీవన్ రెడ్డి గారిని అటాక్ చేయడానికి నాదెండ్ల భాస్కర్ గారు పేరు ఎత్తారు. క్యాబినెట్లో ఉన్నారు. పెద్దలు ఎన్టీఆర్ గారికి ద్రోహం చేసిరు అని అంటే మీ ప్రభుత్వం పేరేంటిది వాళ్ళ? ఇంద్రమ్మ పాలన. మరి ఆనాడు నాదెండ్ల భాస్కర్ గారిని ఆ ప్రభుత్వాన్ని ఎంకరేజ్ చేయడానికి చేసింది ఎవరు? పెద్దలు ఇందిరాగాంధీ గారు. జూబ్లీస్ ఉప ఎన్నికల్లో చంద్రబాబు గారిని పొగిడాడు, ఎన్టీఆర్ని పొగిడాడు కదా. మరి కాంగ్రెస్ పార్టీ ఎన్టీ రామారావు విగ్రహం పెడతామంటే వెంటనే విమర్శ కూడా వచ్చింది కదా. మరి ఓ పక్కేమో ఆయన కాంగ్రెస్ ని తిడుతున్నాడు కదా. ఇదే తమాషా రాజకీయాలు నడుస్తూ ఉన్నాయి తెలుగు రాష్ట్రాల్లో. రైట్, మీరేమంటారు సుభాష్ గారు? ఏంటి బీజేపీ వాళ్ళు కూడా కాంగ్రెస్ తో కలిసిపోయారంటున్నారు? ఇప్పుడు విందులోకి వస్తే పెళ్లిళ్ళకి వస్తే కూడా తప్పు పడితే దాన్ని విందులకి కాదు ఇక్కడ మీరు వక్రీకరించొద్దు. విందులకి వెళితే వక్రీకరించరా? రేవంత్ రెడ్డి గారి కోసం ప్రత్యేకమైన విందు ఏర్పాటు చేశారనేది అభియోగం. ఇప్పుడు అక్కడ ఇప్పుడు జరిగింది ఒకటి, పోయింది ఒకటి అన్నట్టు. ఇవాళ ఎన్నో అవసరాలు ఉంటాయి. మంత్రి అనే మంత్రి ఉన్నప్పుడు పోరా? వీరు ఏంటంటే అధికారంలో ఉన్నప్పుడు పోరా? ఇప్పుడు పోయింది కదా, హరీష్ రావు గారు పోయింది కదా ఢిల్లీకు. ఎందుకు పోయింది? చెప్తున్నారు. రేవంత్ రెడ్డి గారు ఏమంటున్నారంటే బీజేపీ నేతల కాళ్లు పట్టుకునేందుకని ఆరోపిస్తా ఉన్నారు. రేపు తీర్పు వస్తుందని వెలుగు వాళ్ళు రాశారు. కాళేశ్వరం మేడిగడ్డ సాక్షిగా తలొగ్గిన రేవంత్ శరణు బారేజీకి మరమ్మతులు చేస్తామని నమస్తే తెలంగాణలో వచ్చింది. మరి ఇంతకీ మీ దగ్గరికి మిమ్మల్ని ప్రసన్నం చేసుకుంటే ఉపయోగం జరుగుతుందని హరీష్ రావు గారు వచ్చారు. చెప్పదలిచారా? మమ్మల్ని ఏం ప్రసన్నం చేసుకోవాలని మేము అసలు ప్రసన్న వెళ్ళడానికి రేవంత్ తప్పట్టాడంటే అర్థం ఉంది. మీరెందుకు తప్పడుతున్నారు? రేవంత్ గారు తప్పడితే అంటే ఇక్కడ అంత పెద్ద సభ జరుగుతున్నప్పుడు మరి ఇదే టైంలో ఎందుకు పోయిందని చెప్పి ఒక బెనిఫిట్ ఆఫ్ డౌట్ అందరికీ. బెనిఫిట్ ఆఫ్ డౌట్ అంటే మీ వర్మ గారి మీద డౌట్ లేదు, మంత్రి బీజేపీ ఎంపీల మీద డౌట్ లేదు, ఇప్పుడు బీజేపీ ఎంపీల మీద డౌట్ లేదు. మంత్రి గారు పిలిచినప్పుడు ఒక ముఖ్యమంత్రిగా అక్కడ ఎల్లుండొచ్చు. దాంట్లో పెద్ద లేదు. రైట్, పవన్ గారు లైన్ వచ్చిందా? హలో పవన్ గారు,
కరెంట్ కట్ అయిన కరెంట్ ఏదో పోయినట్లుందా? కరెంట్ Right. రేవంత్ గారి ప్రభుత్వం సార్, మరి కరెంట్ది గ్యారంటీ లేదు. ఎప్పుడైనా జరుగుతూ ఉండొచ్చు కానీ బట్ ఈ విషయంలో మాత్రం చంద్రబాబు గారికి మరి చంద్రబాబు గారికే మద్దతు ఇస్తారా రేవంత్ రెడ్డి గారు, కాంగ్రెస్కే మద్దతు ఇస్తారా అనేది తేల్చుకోవాలి. ఎందుకంటే ఆయన వెళ్ళి కాంగ్రెస్ని అక్కడ తిడతారు, ఈయన వెళ్ళేమో తెలుగుదేశం వాళ్ళతో తిరుగుతున్నారనే విమర్శ ఆయన ఎదుర్కొంటున్నారు. మరి ఎట్లా ఉంటుందో ఆ భవిష్యత్తు చూద్దాం.